ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు క్యాస్ట్ ఇన్కమ్ తప్పనిసరి. ఈడబ్ల్యూఎస్ లేదా ఈబీసీ సర్టిఫికేట్ తప్పనిసరి కాదు. ఓసీ క్యాస్ట్ మరియు సబ్ క్యాస్ట్ ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈబీసీ నేస్తం అనే పథకం కాపులకు వర్తించదు. ఈబీసీ వర్గానికి చెందిన మరియు 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు అర్హులు. కుటుంబ ఆదాయం 10,000, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు, పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 రూపాయలు. కుటుంబం యొక్క మొత్తం భూములు 3 ఎకరాల చిత్తడి నేల లేదా 10 ఎకరాల పొడి భూమి లేదా 10 ఎకరాల తడి మరియు పొడి భూమి కలిసి ఉండాలి. కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ కాకూడదు. కుటుంబానికి 4 వీలర్ ఉండకూడదు. కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించకూడదు. పట్టణ ప్రాంతాల్లో ఆస్తి లేని కుటుంబం లేదా 1000 అడుగుల కంటే తక్కువ నిర్మించిన ప్రాంతం. లబ్ధిదారులకు కింది డాక్యుమెంట్స్ తప్పనిసరి. గత సంవత్సరం లబ్ధిదారులకు వెరిఫికేషన్ చేస్తారు. ఈ సంవత్సరం కొత్త లబ్ధిదారులకు ఆప్షన్ కల్పిస్తారు. ఈ సేవ ద్వారా తీసుకున్న కుల మరియు ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం ఉండాలి. దరఖాస్తుదారుడి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. బ్యాంకు ఖాతా ఎన్పిసిఐ యాక్టివ్లో ఉండాలి. వీటితో పాటు మరో పథకం అందుబాటులో ఉంది. అదే ఈడబ్ల్యూఎస్ పథకం, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. దీని ద్వారా మీరు లబ్ధి పొందుతున్నారా? సర్టిఫికేట్ ఎలా పొందాలి అనేది తెలుసుకుందాం. అగ్రవర్ణ బడుగు జీవులు, ప్రధానంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు నష్టపోతున్నారు. పేదలు ఒక వర్గానికో ఒక వర్ణానికో పరిమితం కాదు. అగ్రవర్ణాల్లో కూడా కటిక పేదలు ఉన్నారు. వారికి మేలు కలిగించేందుకు తెచ్చిన పథకం ఇది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారు ప్రయోజనం పొందవచ్చు. ఇది అమల్లోకి వచ్చి 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ చాలా మంది అగ్రవర్ణాల పేద విద్యార్థులకు, ఉద్యోగార్థులకు దీనిపై అవగాహన తక్కువనే చెప్పాలి. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్ను తీసుకువచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చట్టబద్ధమే అని సుప్రీంకోర్టు ఈ మధ్య తీర్పు కూడా ఇచ్చింది. అయితే ఇప్పటికే అగ్రవర్ణ పేదలు లబ్ధి పొందుతున్నా చాలా మందికి ఈ రిజర్వేషన్ అందడం లేదనే చెప్పొచ్చు. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమల్లో ఉండడం వల్ల ఈడబ్ల్యూఎస్ ని ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు వరంగా చెప్పొచ్చు. అసలు ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ధృవపత్రం ఎలా పొందాలి? తదితర వివరాలు చూద్దాం. ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి, ఎవరికి వర్తిస్తుంది అనేది తెలుసుకోవడం అవసరం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈ పథకం కిందికి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఓసీ కేటగిరీలోని అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి విద్య, ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే అన్ని కళాశాలల్లో 10% సీట్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే అన్ని ఉద్యోగాలలో 10% వీరికి కేటాయిస్తారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తున్నాయి. విద్యలో, ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందడానికి కొన్ని అర్హతలు అవసరం. కుటుంబ ఆదాయం 8 లక్షలు, వ్యవసాయ భూమి 5 ఎకరాలు లేదా ఆలోపు, ఇల్లు 1000 చదరపు అడుగులలో నోటిఫై చేసిన మున్సిపల్ ఏరియాలో స్థలం 100 చదరపు గజాలలోపు, రూరల్ ఏరియాలో స్థలం ఉంటే అది 200 చదరపు గజాలలోపు ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కి దరఖాస్తు చేసుకునే విధానం కూడా తెలుసుకోవాలి. నోటరీ దగ్గరికి వెళితే వారి వద్ద అఫిడవిట్ నమూనా ఉంటుంది. ఆ విధంగా నోటరీ చేయించుకోవాలి. ఆధార్ కార్డు తీసుకువెళ్లడం మరవద్దు. ఒరిజినల్ నోటరీతో పాటు అభ్యర్థి ఆధార్ కార్డ్ జిరాక్స్, ఓ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయం తెలిపే ఆధారం, రేషన్ కార్డ్ జిరాక్స్ తీసుకొని మీ సేవా ఆఫీసు లేదా సచివాలయానికి వెళ్ళండి. అక్కడ వారు ఓ అప్లికేషన్ ఇస్తారు. దానిపై సంతకం చేసే మీ దగ్గర ఉన్న పేపర్లు అన్ని ఇస్తే సరిపోతుంది. తెలంగాణలో అయితే మీ సేవలో దరఖాస్తు చేసి సంబంధిత ఎంఆర్ఓ కార్యాలయంలో అందజేస్తే వారం రోజుల్లో పొందవచ్చు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కాల పరిమితి 1 ఏడాది ఉంటుంది. ప్రతి ఏటా ఏప్రిల్ నుండి మార్చి వరకు మాత్రమే ఉంటుంది. గడువు తీరిపోతే మళ్లీ ప్రక్రియ మామూలే. ఉదాహరణకు 2021, 2022 ఆర్థిక సంవత్సరంలోని ఆదాయాన్ని బట్టి ఇచ్చిన సర్టిఫికేట్ కాల పరిమితి 2022 నుంచి 2023 మార్చి వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. కుటుంబం అంతటికి ఒక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సరిపోతుందా అని చాలా మందికి అనుమానం కలుగుతుంది. అయితే అది సరిపోదు. విద్య, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కుటుంబంలో వారందరూ విడివిడిగా సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ జారీలో ఇబ్బంది కలిగితే అధికారులను కలిసి ఫిర్యాదు చేయవచ్చు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు అందజేసిన సర్టిఫికేట్ జారీలో ఇబ్బంది కలిగితే ఎంఆర్ఓ, ఆర్డీఓ, సబ్ కలెక్టర్, కలెక్టర్ని కలిసి విషయం తెలియజేయవచ్చు లేదా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి రసీదు పొందవచ్చు.